6 నెలలు. సో ఇది సంక్రాంతికి వస్తుంది. 6 నెలలు అయింది. సంక్రాంతిలో అప్పుడు యాడ్ చేద్దాం అనుకుని చేసిన ట్రైలర్. సో ఇన్ని రోజులు హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ రిలీజ్ తర్వాత మళ్ళీ రిలీజ్కి ముందు ఇంకో రిలీజ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్గా దీన్ని హోల్డ్ చేయడానికి కారణం ఏంటంటే అండి, ఈరోజు ఎవరో రాశారు, యాక్చువల్లీ దట్ ఈస్ రైట్ అండి. నాకు ఈ సినిమాని టీజర్ ఇవ్వాలని లేకుండే అండి. రాజుగారు అడిగారు టీజర్, నేను టీజర్ ఇవ్వలేదండి ఈ సినిమాకి. తర్వాత నేను సాంగ్ ఇవ్వలేదండి. ఐ జస్ట్ వాంట్ టు కమ్ విత్ ద ట్రైలర్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు ఈ సినిమా ప్రమోషన్ ట్రైలర్తో మొదలెట్టాలని ఉంది. నేను యాక్చువల్లీ ఎవరిది మేము ఎలాంటి ప్రమోషన్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రమోషన్. యాక్చువల్లీ లయ గారు వస్తున్నారు, వెల్కమ్ లయ గారు అని కానీ, సప్తమి గురించి కానీ, స్వసిక గారి గురించి కానీ ఎవరి గురించి వెళ్ళలేదు. ఎందుకు వేయలేదని అంటే, నా సినిమా జరుగుతున్నప్పుడు హీరో గారు వేరే సినిమాలు జరుగుతున్నాయి, అవి రిలీజ్ అవుతున్నాయి ముందు. ఐ డోంట్ వాంట్ టు కొలైడ్ మై ప్రమోషన్ విత్ ద అదర్ ఫిలిమ్స్. అందువరకు నేను చేయలేదు. ప్లస్ మా రిలీజ్ డేట్ తెలియకుండా నేను ట్రైలర్ ఇవ్వనని చెప్పాను. రిలీజ్ డేట్ నాకు కన్ఫామ్గా తెలిస్తేనే నేను ట్రైలర్ ఇస్తానన్నాను. నా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ట్రైలర్ వచ్చింది. డెఫినెట్గా ఇంకో ట్రైలర్ ఇస్తానండి. ఈ సినిమాలో చాలా ట్రైలర్ కట్ చేసుకున్నంత కంటెంట్ ఉంది. ఎందుకంటే మనకు కొన్ని అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మనకు ట్రైలర్కి మంచి కంటెంట్ ఉంటుంది. డెఫినెట్గా రిలీజ్కి ఇంకొక రిలీజ్ ట్రైలర్ ఇస్తానండి.